పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు తప్పకుండా మీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని దేవునికి మరింత సన్నిహితం చేయాలనే ఆసక్తితో ప్రతి వారపు కార్యక్రమాలు మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాను. భక్తి అనేది దినదినము దేవుళ్ళో ఎదిగే ఒక ప్రక్రియ. మన కుటుంబంలోనైనా తల్లిదండ్రులు, బిడ్డలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ప్రతిరోజు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ లేని వాళ్ళు ఒకరినొకరు అసహించుకుంటూ విమర్శించుకుంటూ ప్రేమను పంచలేని స్థితిలో ఉంటారు. అలాగే దేవుని కుటుంబంలో ఉన్న మనమందరం నేను నేర్చుకున్న పాఠాలే మీకు చెప్తూ మిమ్మల్ని విశ్వాసంలో ప్రోత్సహించాలని ఆశపడతా ఉన్నాను. జీవితంలో ఎన్నో అనుభవాలు గుండా వచ్చిన వ్యక్తిని, ఎన్నో సమస్యలు, అనారోగ్యాలు, భయంకరమైన పరిస్థితులు, సవాళ్ళు, సాతానుతో ఆత్మీయమైన పోరాటాల్లో నుండి దేవుడు నన్ను తీసుకుని వస్తూ ఆ మంచి కాపరి నాకు నేర్పిన పాఠాలు మీకు నేర్పాలని ఆశపడటానికే ఈ కార్యక్రమాలని నేను స్వీకరించాను. ఈ రోజుల్లో క్రైస్తవ్యం చాలా దుర్భరమైన స్థితిలో ఉంది. మనం తరచుగా పేపర్లో వింటూ ఉంటాం. మనం తరచుగా న్యూస్లో ఈ రోజుల్లో వింటూ ఉంటాం. రైలు ఇక్కడ పట్టాలు తప్పింది, అక్కడ పట్టాలు తప్పింది, ఇంతమంది చచ్చిపోయారు, ఇంతమంది గాయపడ్డారని ఆలోచిస్తూ ఉంటే నిజమే, అనేక సంఘాల్లో నాయకులైన పాస్టర్లేమి, ఆ సంఘాన్ని నడిపించేవారేమి దేవునికి లోబడక, దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోబడక వాళ్ళు తప్పిపోవడం మాత్రమే కాకుండా సంఘానికి వచ్చే వాళ్ళను కూడా తప్పించేస్తూ ఉన్నారు, నాశనానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ భయంకరమైన భ్రష్టత్వం ఈ దినాల్లో క్రైస్తవ్యాన్ని ఆవరిస్తూ ఉంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 28, 29 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతూ ఉన్నాను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ ప్రీతికరమైన సేవ అన్నప్పుడు ఇది కేవలం సేవకులకే వర్తించదు. ప్రతి విశ్వాసి కూడా దేవుణ్ణి సేవించుకుంటూ ఉంటాం. మన ప్రార్థన, బైబిల్ ధ్యానం, ఈ రెండింటికంటే ముఖ్యంగా మన అనుదిన జీవితం. ఎవరైనా సేవకులు దీన్ని వింటూ ఉంటే మనం చేసే సేవ
ఈ రోజుల్లో సాతాను నీతి వేషధారణ ధరించాడు. దేవుడు కూడా ఏ వ్యక్తి తనకు లోబడరో, కొంతమంది తెలిసి కూడా లోబడరు, కొంతమంది తెలియక లోబడరు, కొంతమంది వాక్యాన్ని చదవక లోబడరు, గుడ్డిగా సేవకులు ఏం చెప్తే అది వింటారు. నా సలహా ఏంటంటే, మనందరికీ కూడా దేవుని వాక్యం ఇవ్వబడింది. ఒకవేళ నువ్వు చదువులేని వ్యక్తివైతే దేవుడి మీద భక్తి కొరకు ఆధారపడు. ఒక విశ్వాసైనా, క్రైస్తవుడైనా, సేవకుడైనా దేవునికి ప్రీతికరమైన జీవితం, మాటలు, తలంపులు, క్రియలు, ఊహలు, ఉద్దేశాలు, మన యొక్క ప్రతి ఆలోచన దేవుని వాక్యానికి సరిపడాలి. నేనంటాను, మన భావోద్రేకాలు కూడా ఆయన కంట్రోల్లోకి రావాలి. మన దేవుడు దహించు అగ్ని. ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది అంటే చాలామంది, సగానికి సగం సేవకుల గురించి గొప్ప చెప్పుకోవడం అలవాటైపోయింది. మందిరాలని గురించి గొప్ప చెప్పుకోవడం అలవాటైపోయింది. సిలువ వేయబడిన యేసు ఎక్కడా? పౌలు గారు అంటున్నారు, సిలువ వేయబడిన యేసుని తప్ప నా జీవితంలో ఎవరు కూడా ఏది కూడా ప్రాముఖ్యం కాదు. సిలువ వేయబడిన యేసును గూర్చి ప్రకటిస్తూ ఉన్నాను. ఐ ప్రీచ్ ద గాస్పల్, దట్స్ ఆల్. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే బైబిల్ ప్రకారం, నేను జీర్ణించుకున్న ప్రకారం 3 విషయాలు. 1, యేసు నిజమైన దేవుడు, సృష్టికర్త. 2, ఆయన మన పాపాలకు పరిహారం చేశారు. 3, ఆయన పాప క్షమాపణ, మనశ్శాంతి ఇస్తారు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు మానవ జీవితానికి. ఈ 3 మీద మన జీవితాన్ని కట్టుకుంటే సమస్తం కూడా ఆయనే చూస్తారు. ఆయన మంచి కాపరి. చాలామంది ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, రక్షించే దేవుడు, క్షమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఇలాగా ఎన్నిటి మీదో జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారు. మంచిదే, వాటన్నిటికీ నేను వ్యతిరేకిని కాదు. వాటితో పాటు నరాల్లో జీర్ణించుకోవాల్సిన విషయం ఆయన దహించు అగ్ని. నా జీవితంలో, నీ జీవితంలో ఆయనకు అయిష్టమైంది ఏది కూడా ఆయన ఒప్పుకోరు. ఏ పాపం, ఏ బలహీనత, ఏ అలవాటు, ఏ నిర్లక్ష్యం ఆయన సహించరు. ఆయన తన శ్రేష్టమైన ప్రాణాన్ని మన కోసం పెట్టారు. శ్రేష్టమైన ప్రాణం పెట్టిన దేవునికి మనం నిర్ణయం చేసుకోవాలి, శ్రేష్టమైన భక్తిని ఇస్తానని. ఈ రోజుల్లో క్రైస్తవ్యం గాడి తప్పింది. రైలు పట్టాలు తప్పితే కూలిపోయినట్టుగా దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించే పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. తమను తాము హెచ్చించుకుంటూ ఉన్నారు. నేను ఎల్లప్పుడూ కన్నీటితో ఒక ప్రార్థన చేస్తూ ఉంటాను. మా దేశంలో మరొక సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళని, చాలామంది సేవకులకు ఈ మాట చెప్తా ఉంటాను, నో నేమ్ నో ఫేమ్. పేరు ప్రఖ్యాతులు వద్దు, మన పేరే సిలువకు దాసులు. దేవుని కొరకు ఈ భూలోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారని పౌలు గారి దినాల్లో ఆనాటి ప్రజలు తలకిందులైపోయారు. అలాంటి ఒక తరం లేవాలని మీరు కూడా ప్రార్థన చేయండి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు ధర్నాలు చేయలేదు, ఎవరు మౌన ప్రదర్శన చేయలేదు, ఎవరు ప్లకార్డ్స్ పట్టుకొని ఊరేగలేదు.
ఒక స్త్రీ లేచి నిలబడింది. నేను అనుకుంటాను తన మనస్సులో ఒక సవాల్ చేసుకుంది. మనం ప్రార్థన చేయక యాకోబు చచ్చిపోయాడు. మనం ప్రార్థన చేయక స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. ఈ ఆలోచనలు ఆమె హృదయంలో పుట్టించింది పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఈ నా మాటలు వినే మీరందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క తలంపులు మీ హృదయాల్లో పుట్టేటట్టుగా మీ జీవితాలను దేవునికి సమర్పించుకోనండి. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతే దేవుడు మనకు కావలసినవన్నీ చూస్తారు. ఆయన పట్టించుకుంటారు. ఆయన మంచి కాపరి. ఆయనకి తెలుసు మనకేది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా చూడాలో. నా మాటలు మీరు హృదయంలోకి స్వీకరించండి. ఒక తరం లేవాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అందుకే వేదనతో ఈ మాటలు చెప్తా ఉన్నాను. మన దేవుడు దహించు అగ్ని. ఆయన ముందు ఏ మానవుడు నిలబడలేరు. దేవుడు వస్తున్నారు, ప్రభు వస్తున్నారని చెప్పుకుంటున్న తరంలో ఉన్నాం. కానీ ఎంతమంది ఒక పసిబిడ్డ తండ్రి కోసం ఎదురు చూసినట్టుగా ఎంతమంది ఎదురు చూసే హృదయాలు ఉన్నాయి. ప్రీతికరమైన భక్తి చేసేవాళ్ళు ఎంతమంది. గుడ్డిగా ఎవరు ఏం చెప్పినా వెంబడించకండి. ఆలోచించండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, వాక్యానికి లోబడండి. బైబిల్ బైబిల్ బైబిల్, వాక్యము వాక్యము వాక్యము. మార్కు తల్లి అయిన మరియ ఏం చేసింది? మార్కు తల్లి అయిన మరియ ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. కొడుకుని పంపించుంటుంది. నాన్న పలాని వాళ్ళ ఇంటికెళ్ళు, పలాని వాళ్ళ ఇంటికెళ్ళు, పలాని వాళ్ళ ఇంటికెళ్ళు, మన ఇంటికి ప్రార్థనకి రమ్మని చెప్పు. ఏమైనా సరే ఈరోజు పేతురు విడుదల పొందాలి. మార్కు అనే మారుపేరు కలిగిన యోహాను మంచి యవనస్తుడు. పరిగెత్తాడు, అందరిళ్ళకి వెళ్ళాడు. చాలా సీక్రెట్గా చెప్పుంటాడు. అమ్మ ప్రార్థనకి రమ్మంది. మనం పేతురు కోసం ప్రార్థన చేయాలంట, రమ్మంది. మనం ప్రార్థన చేస్తే అంకులు బయటకు వస్తారంట, రమ్మంది. నేనంటాను, పరిశుద్ధాత్మ హస్తానికి అందిన ఒక ఆయుధం ఆ తల్లి. అలాంటి తల్లి తండ్రులు లేవాలి. దేశాన్ని విడిపించుకోవాలి, ప్రజల్ని విడిపించుకోవాలి. మనం నాతో పాటు మీరు కూడా ఘోషించండి దేవుని సన్నిధిలో. చిన్న చిన్న ప్రార్థన గుంపులను లేవనెత్తండి. మీకు వీలు లేకపోతే మీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి. ఇంకా వీలు లేకపోతే ఒంటరిగా ప్రార్థన చేయి. ఒక చిన్న గుంపు చేరారు. వాళ్ళు ఎన్ని గంటలకి ప్రార్థన ఆరంభించారో తెలియదు. మీకు ఒక విషయం తెలుసా? భూమి మీద మనం ప్రార్థనిస్తే పరలోకంలో ఆయన హస్తం లేస్తుంది. ఇది ఒక భక్తుడు చెప్పిన మాట. అది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఆ మాట నమ్మి జీవితంలో ఎన్నో విజయాలు చూశాను. ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు ప్రారంభించారో తెలియదు. దేవుని దూత దిగారు. రోమా జైళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? ఆ గేట్లు ఎలా ఉంటాయి? ఎంత పటిష్టమైన జైలు, దుర్భేద్యం. 16 మంది సైనికుల మధ్య పేతురు, మనోడు చక్కగా నిద్రపోతున్నాడు. చిన్న సమస్య ఉంటే చాలామందికి నిద్ర పట్టదు. కానీ పేతురు నిద్రపోవడం నాకు కూడా పాఠం నేర్పింది చాలా సంవత్సరాల క్రితం. దేవుడు అన్నీ చూసుకుంటారు, హ్యాపీగా పడుకో అనుకుంటాను. మా సంఘస్థులకు కూడా చెప్తూ ఉంటాను, బాగా ప్రార్థన చేసుకో, చక్కగా తిండి తిను, హ్యాపీగా పడుకో, సమస్య వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నీ ప్రార్థన శక్తి నీకు సరిపోవాలి సమస్యలు ఎదుర్కోవడానికి. దేవుని దూత పేతుని తట్టి లేపారు. మనోడు నిద్దట్లో నడిచినట్టే నడిచాడు. మీకందరికీ కూడా ఈ సంఘటన తెలుసు. 24వ వచనంలో ఉంటుంది,
అపోస్తల కార్యాలు 12:24లో దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించాను, ఏ సంఖ్యలు నిలవవు. మిషనరీలు ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు, ఎంతమంది సువార్థికులు జైల్లో ఉన్నారు. ఒక తల్లి చిన్న పిల్లలతో నేను యేసును వదిలిపెట్టనని బయటకు వచ్చింది. మన దేశంలో ఏం జరుగుతుందో పట్టించుకోకపోతే అసలు మనం దేవుని బిడ్డలమా? మన దేవుడు దహించు అగ్ని, అగ్నితో చెలగాటం ఆడకూడదు. మోషే లాంటి వాళ్ళు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఆయన దర్శనాన్ని చూస్తూ వణికిపోయాడు. ఈ రోజుల్లో దేవుడంటే భయం లేని క్రైస్తవ్యం, గౌరవం, ఘనత, ఆయనకి ఇవ్వవలసిన మహిమ దొంగిలిస్తూ ఉన్న ప్రజలు లేచారు. క్రీస్తు విరోధులు అనే వాళ్ళల్లో వీళ్ళల్లో కూడా వీళ్ళు కూడా అందులో చెందుతారేమో. నేను ఎవరికి తీర్పు తీర్చాను. దయచేసి నాకు తెలుసు మీరు చాలామంది నా కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రార్థనా గుంపులు లేవనెత్తండి. దేశం అంధకారంలో నశించిపోతూ ఉంది. చీకటి మరణ ఛాయలో సంచరించు జనుల మీద వెలుగు ప్రకాశించెను అనే వాగ్దానం మన దేశమంతటా కూడా నెరవేరాలని ప్రార్థించండి. బండ సందుల్లో నిలబడే ఒకరి కొరకు దేవుడు వెతుకుతా ఉన్నారు. మనల్ని ఎవ్వరూ చూడక్కర్లేదండి, మనల్ని ఎవ్వరూ పొగడక్కర్లేదండి. మనం మోసేది సిలువ, మనం నిలబడేది దేవుని కొరకు కష్టపడుతూ, ప్రయాసపడుతూ, హింసలు అనుభవిస్తూ, దెబ్బలు తింటూ ఉన్న మన తోటి ప్రజలతో. దేవుని భారం పంచుకుందాం, దేవుని కోసం నిలబడదాం, నిత్య రాజ్యం సంపాదించుకుందాం. దేవుని రాజ్యం వెతుక్కుంటే ఈ లోకంలో దేవుడు నీ అవసరతలన్నీ తీరుస్తారు. దేవుణ్ణి మనం సంతోషపెడితే దేవుడు కూడా మనల్ని సంతోషపెడతారు. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థన. రెండవ ఆయుధం వాక్యం. దేశమంతటా బాప్తిసమిచ్చు యోహాన్ లాంటి వాళ్ళు చెట్ల వేరున, చెట్ల మొదట్లో గొడ్డలుంది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించని ప్రతి వ్యక్తి కూడా నరకబడి అగ్నిలో వేయబడతారు. ఇలాంటి వాక్యాలు మన సంఘాల్లో వినపడుతున్నాయా? ప్రజలు బాధపడుతున్నారా? ఏడుస్తున్నారా? రక్షణ కొరకు దహించే అగ్నిని తప్పించుకోవటానికి ఎంత ప్రయాసపడుతున్నాం. మనం ప్రయాసపడితే మన కుటుంబాల్ని మనం నడిపించుకుంటాం. మన కుటుంబాలు వెలిగితే వాళ్ళు అనేకుల్ని వెలిగిస్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే మీ చేతుల్లో బైబిల్స్ తీసుకోండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎవరు అబద్ధ ప్రవక్త? వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడేవాళ్ళు, వాక్యాన్ని తమకిష్టమైనట్టుగా మలిచేవాళ్ళు. ఈ రోజుల్లో చాలా ఇప్పుడు వరకు నేను చెప్పినట్టుగా ఒక విధమైన యేసు ప్రభు పక్కకి వెళ్ళిపోయారు. ఒక హీరో వర్షిప్ వచ్చేసింది. వేలం వేరి అంటాం తెలుగులో. ఓ వ్యక్తి అంతే వేలం వేరి, అలాగే సేవకులు కూడా వేలం వేరి. ఈ జాడ్యం నుంచి బయటికి రండి. యేసు ప్రభుని ప్రేమించండి, యేసు ప్రభుని ఆరాధించండి. దేవుడు నన్ను పిలిచారని చెప్పిన మొదటి దినాల్లో, అది నా 20వ సంవత్సరం దాదాపు ఆ ప్రాంతంలో, మా నాన్నగారు కౌన్సిలింగ్కి మా చిన్నాన్నగారులు వాళ్ళ దగ్గర పంపించారు. ఒక ఆయన అన్నారు, నీకు దేవుడు పిచ్చి పట్టింది అన్నారు. బా, ఎంత మంచి మాట. నిజమే, నాకు దేవుడు పిచ్చి పట్టింది.
అప్పటికీ ఇప్పటికీ ఆ పిచ్చిలోనే బతుకుతాను. ఆ దేవుడు నాకెక్కడ అన్యాయం చేయలేదు. ఆ దేవుడు నన్నెప్పుడూ చెయ్యి విడిచిపెట్టలేదు. నేను కూడా ఆయన చెయ్యి ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నేనంటాను, సిలువ వేయబడిన యేసుని ప్రేమించండి. రోజుకి ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు లేవగానే ఆ సిలువని చూడండి. ఆ రక్తానికి నేను ద్రోహం చేయను. ఆ రక్తం కోసం నేను ఏదైనా చేస్తాను. ఆ రక్తం కోసం బ్రతుకుతాను. ఆ రక్తం నాకు పాప పరిహారం ఇచ్చింది. మనశ్శాంతి లేక 20 సంవత్సరాలు చనిపోవాలనుకున్న వ్యక్తిని నేను. డబ్బు, పేరు, మంచి కుటుంబం, ధనగంతలు ఏవి మనశ్శాంతి ఇవ్వలేదు. తెలివి మనశ్శాంతి ఇవ్వలేదు. నన్ను సృష్టించిన దేవుడు నన్ను ఎందుకు పుట్టించారో చెప్పకపోతే చచ్చిపోవాలనుకున్న వ్యక్తిని నేను. అందరూ ప్రేమించేవాళ్ళు. నాకు ఇప్పటికీ గుర్తు. ఇది ప్రేమ కాదు, దీన్ని మించిన ప్రేమ ఏదో ఉంది, అది నాకు కావాలనుకున్నాను. ఎలా చనిపోవాలి, చచ్చైనా సరే వెళ్ళి దేవుడిని చూడాలనుకున్న వ్యక్తిని నేను. నన్ను ఎందుకు పుట్టించారో చెప్పకపోతే చచ్చిపోవాలనుకున్న వ్యక్తిని నేను. నేను చెప్పేవి కథలు కాదు, జీవిత సత్యాలు. ఆ దినాల్లో దేవుడు ఆకాశం నుండి స్వరంతో నాతో మాట్లాడారు. ద పీస్ ఆఫ్ గాడ్ బీ విత్ యూ అనే ఒక స్వరం విన్నాను. దేవుడు నాకు మనశ్శాంతి ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మనశ్శాంతి, అప్పుడు నాలో ప్రవేశించిన దేవుని అగ్ని ఎప్పటి వరకు కూడా ఒక విజయవంతమైన వ్యక్తిగా నిలబెట్టింది. ఎన్ని సవాళ్ళు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు మా నాన్నగారు ఇంట్లో ఎంతో లేశారు. దేవుడే ఆయనతో మాట్లాడి మళ్ళా ఇంటికి రప్పించారు. గంటల తలబడి ప్రార్థన చేయటం నేర్చుకోండి. చాలామంది సమస్యలు చెప్పి ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. చాలామందిని దేవుని ప్రేరేపణ బట్టి నేను అడుగుతాను, అమ్మ ఎంతసేపు ప్రార్థన చేస్తావని. 15 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, పోనీ గంట చేస్తూనే ఉంటావు. ఉప్పు చాలకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకుంటాం కదా, అలాగే ఇంకొంచెం ప్రార్థన చేయండి. మీ సమస్యలు ఎందుకు తీరవో సవాలు తీసుకోండి. బైబిల్లో ఎవరు ఎవరికి ఫోన్ చేయలేదు. నన్ను ఐగుప్తు రాజు పట్టుకెళ్ళాడు, ప్రార్థన చేయండి అని చెప్పిందా సారా ఎవరికన్నా? కొత్త నిబంధనలో పౌలుని చెరసాల్లో వేశారు, ప్రార్థన చేయండి అని చెప్పిందా లూదియా? మీరు ప్రార్థన చేయండి, మీ సమస్యలు జయిస్తారు. ఈ వాక్యాన్ని వచ్చే వారం కూడా నేను కొనసాగిస్తాను. ఏం చెప్పానో దయచేసి మీరు ఆలోచించండి. అబద్ధ ప్రవక్తలు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళ నుండి తప్పించుకోవాలి, సైతాన్ నుండి తప్పించుకోవాలి, పాపం నుండి తప్పించుకోవాలి, శాపం నుండి తప్పించుకోవాలి. మనం అనేకులకు ఆశీర్వాదం అవ్వాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చిన ప్రభువా, ఇది మీ అవకాశం తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా గొప్ప ప్రార్థనా పరులుగా మార్చండి. ఆ బండ సముద్రంలో తమ స్థానంలో నిలబడి ప్రార్థించటానికి రేయింబగళ్ళు దేశం కొరకు, ప్రజల కొరకు, తప్పిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు మొరపెట్టే ధన్యులుగా తయారు చేయమని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమాలు మీ హస్తాలకు అప్పగిస్తూ, అయోగ్యురాల్ని, దీనురాల్ని, ఎందుకు పనికిరాని నన్నును మీరు కనికరించమని, ప్రతి ఒక్కరూ వారి వారి సమస్యలు మీ సన్నిధిలో ఎలా గెలవాలో అలాంటి శక్తి చేత నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మీకు తోడైండి, గొప్ప ప్రార్థనా వీరులుగా మలిచిను గాక. నీ ప్రార్థనా శక్తి, విశ్వాసంతో నీ కుటుంబాన్ని, నీ సమస్యలను గెలిచే వ్యక్తిగా దేవుడు నిన్ను దీవించును గాక. My address Srimati Joy Sam Benny, Emmanuel Church 1-146 S. Achutapuram,
కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.